ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీస్తున్నటువంటి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఈ సినిమా షూటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు రీ రికార్డింగ్ దశలో ఉందండి. అన్ని పనులు పూర్తి చేసుకొని మేలోనే సినిమా రిలీజ్ చేయాలని ఆ ప్లాన్ మీద ఉన్నానండి. ఈ షూటింగ్ ముఖ్యంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కాకినాడ, విశాఖపట్నం ఆ ప్రాంతాలు తీసానండి. నా షూటింగ్కి అక్కడ బొబ్బిలి రాజావార్లు, సుజన్ కృష్ణ రంగారావు గారు కానీ, బేబీ నాయన్ గారు కానీ, అక్కడ తూమ్ భాస్కర్ గారు కానీ, ఆ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం గారు అచ్యుతోలు గారు కానీ, అలాగే విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత గారు, వారి భర్త గారు గణేష్ గారు కానీ, అనేక మంది మిత్రులు చాలా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నా వందనాలండి. ఆ గ్రామ పెద్దలకు, ఆ ప్రజలకి వందనాలు. మిత్రులారా, ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పేది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈవేళ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? అందరికీ ఆశ్చర్యార్థకమే, ప్రశ్నార్థకమే. మనగలుగుతుందా అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే లేదు అని ఆన్సర్ ఎక్కువ వస్తున్నాడు. వై? బికాస్ ఈవేళ ఎన్నికలు కొంత చూస్తుంటే ద వాల్యుబుల్ ఓట్, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం, ఒక పాశుపతాస్త్రం. ఓటర్స్ భవిష్యత్తుకి, మనుగడకి ఒక ఆధారం, ప్రాణాధారం లాంటి ఆక్సిజన్ ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు మన రాజ్యాంగంలో ఓటు అనే దానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమని వాల్యూ ఇచ్చాడు. ఓటు ఓటు ఓటు. అలాంటి ఓటు ఈవేళ ఏమైపోతుంది? నోటికి ఓటు అనే పరిస్థితి ఇవాళ వస్తుంది. మనం వింటున్నాం, ఎలక్షన్ చూస్తున్నాం, అనేక పత్రికలు కానీ, మీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కవర్ చేసిన దాంట్లో కానీ ఎలాగ ఈవేళ ఓటుకి నోటు అమ్ముకుంటున్నారో అది చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఇంత పవర్ఫుల్ ఓట్, ఇంత బ్రహ్మాస్త్రం, ఈ ప్రజాస్వామ్యానికి ఒక వెన్నెముక వజ్రాయుతున్న ఓటు ఈవేళ అమ్ముడైపోతుంది. ఈ ప్రజాస్వామ్యం సంతలో సరికైపోతుంది, మార్కెట్లో ప్రజాస్వామ్యం అయిపోతుంది. దెన్ వెరీ డెమోక్రటిక్ సెటప్ ఇన్ అవర్ ఇండియా అని ప్రశ్నించుకుంటే నిజంగా ఒక కళాకారుడుగా కానీ, ఒక పత్రికే మిత్రులారా మీరు కానీ మనందరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక అధికార పక్షం ఉంటుంది, ఒక ప్రతిపక్షం ఉంటుంది. కానీ మనం మన కళాకారులవి, మన జర్నలిస్టులవి, మన పత్రికా మిత్రులవి, మనం ప్రజల పక్షం. అలాంటి ప్రజల పక్షం వహించే మనం ఈవేళ ఈ ప్రజాస్వామ్య యొక్క స్థితిలో చూస్తుంటే నిజంగా ఏడిపోతుంది. దట్ వాట్ సార్ట్ ఆఫ్ డెమోక్రసీ వి వాంట్. అబ్రహం లింకన్ మహానుభావుడు డెమోక్రసీ గురించి గొప్ప డిఫరెన్స్ ఇచ్చాడు. ఆయన ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడు ఆయన. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెనింగ్ నౌ? ఫర్ ద పీపుల్, ఫార్ అవే ద పీపుల్ అయిపోతుంది. బై ద పీపుల్, బయింగ్ ద పీపుల్ అయిపోతుంది. టు ద పీపుల్, టార్చరింగ్ ద పీపుల్ అయిపోతుంది. దిస్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. దిస్ ఇస్ ది ఫేట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్. మస్ట్ సేవ్ ఇట్. ప్రజాస్వామ్యం చాలా గొప్పది, దాన్ని మనందరూ కూడా పరీక్షించుకోవాలి. ఈ హత్య రాజకీయాల నుంచి, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నుంచి, ఈ వారసత్వ రాజకీయాల నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి, ఈ ప్రేమదారుల నుంచి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాడే, ప్రజాస్వామ్య సంతోష సరుకు కాకుండా మనగలిగినాడే, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, అలా ఉండాలి అని ఒక కళాకారుడుగా నేను చేసిన ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మార్కెట్లో ప్రజాస్వామ్యం కాకూడదు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా, ప్రజల స్వామ్యంగా మనగలగాలి అని చెప్పింది నా ఈ చిత్రం అండి. ఇక ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయండి. గద్దరన్న, గోర టెంకన్న, సుద్దాల సౌతేజ, గసిగంటి రాజలింగం ఈ ప్రజాకవులు రాశారండి. పాడింది వందేమా శ్రీనివాస్ గారు, నాగూరు బాబు గారు, గోర టెంకన్న గారు, పవన్ చంద్ర తేజ్ గారు, తేలు విజయ్ గారు, యమునక్ గారు ఆలపించారండి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేస్తానండి. మేలోనే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఇది ప్రోగ్రెస్ అండి. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను మన రామారావుకి ఇస్తానండి. టెక్నీషియన్స్, యాక్టర్లు మొత్తం మ్యాక్సిమం నేను, ఎల్బి శ్రీరామ్ గారు, కాశీ గారు, గౌతమరాజు గారు తమకు తెలిసిన వారండి. రిమైనింగ్ అంతా మ్యాక్సిమం స్టేజ్ యాక్టర్స్, స్థానిక కళాకారులు, అప్కమింగ్ యాక్టర్స్తో నేను చేయించాను సార్. చాలా బ్రహ్మాండంగా నటించారు. ఈ చిత్రంలో నటించిన నటినట్లు కానీ, సాంకేతికులు కానీ అందరూ కూడా
ఆయా షూటింగ్ ప్రదేశాల్లో సహకరించిన ప్రజలకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మార్కెట్లో ప్రజాస్వామ్య చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఓ ఓటర్ మహాశైలారా, దాన్ని చూడండి, చిత్రాన్ని చూసి ఆదరించండి. మీ అందరూ తెలుసు, నేను కొత్తగా మీకు చెప్పేది లేదు. మీకు తెలిసింది, మీరు అనుకుంటున్నది నేను చిత్రరూపం తీర్చాను. నేను ఏ రకంగా తీశాను మార్కెట్లో ప్రజాస్వామ్యం అని చూసి మీరు మెచ్చుకొని ఆదరిస్తే మీకు నా వందనాలు, ధన్యవాదాలు, నమస్కారం అండి. అవును, శబాష్ మంచి క్వశ్చన్ వేశారు బ్రదర్, చాలా మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఈ సినిమా మొత్తం ఎలక్షన్స్ అయిపోయాయి కదా, నువ్వు ఎలక్షన్ మీద సినిమా తీసావు, దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నారు సారు. శబాష్. ఈ సినిమా ఎలక్షన్లో ఏ తంతు జరుగుతుందో, ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది చూపుతూ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈవేళ ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు మారిపోవడాలు, ఫిరాయింపుదారులు, ఇటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల నిజంగా నెగ్గిన వాళ్ళు కూడా అధికారం చేపడతామా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా అనే భయంలోకి ఎందుకు లోనవుతున్నారు? ఎవరు ఫిరాయింపు చేస్తారు, ఏ పార్టీ మారిపోతారు, మళ్ళా నోటుకు ఓట్లాగా అక్కడ మళ్ళా ఫిరాయింపుదారులు ఎలా కొనేస్తారు అనేది మన సినిమా క్లైమాక్స్ బ్రదర్. కాబట్టి ఇది కేవలం ఒక ఎలక్షన్స్కో దీనికని కాదండి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం అండి. అందుకే ముఖ్యంగా నా సినిమాలో ఇచ్చే ఉదాహరణ కర్ణాటక తీసుకోండి. మీరు కర్ణాటకలో కాంగ్రెస్కి దగ్గర మీకు 90 పైన వచ్చాయి, బీజేపీకి దగ్గర 90 పైన చిల్లరలు వచ్చాయి. కానీ 30 చిల్లరలు వచ్చిన జేడీఎస్ కుమారస్వామి గౌడ్ గారు అక్కడ సీఎం అయ్యారు. అంటే ఈవేళ ప్రజాస్వామ్యం అనేది పొత్తులు, ఈ సెటప్స్తో ఇట్స్ గోయింగ్ ఆన్. సో నా సినిమాలో చెప్పేదంటే ఈ పొత్తులు, ఈ అక్రమ పొత్తులు, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది కరెక్ట్ కాదు. ఒక పార్టీ మీద నిలబడినప్పుడు ఆ పార్టీ తల్లి లాంటిది, ఓ సిద్ధాంతం, ఓ కమిట్మెంట్, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పార్టీతో ఉండాలి. ఆ పార్టీ మీద నెక్కి, ఆ టికెట్తో నెక్కి మళ్ళా పార్టీ ఫిరాయించడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, అది తప్పది అని చెప్తున్నాను ఇది ఈ చిత్రం ద్వారా. కాబట్టి ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఈ ఫిరాయింపుదారు ఉండకూడదు. ఫిరాయింపుదారు చట్టం ఏమైతుందో, ఫిరాయింపు నిరోధక చట్టం ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు పార్లమెంట్లో ఇంతవరకు కూడా చేస్తామంటారు కానీ చేయట్లా. ఎందుకంటే ఇవాళ భారతదేశం మొత్తమే ఒక అక్రమ పొత్తులతో కొనసాగుతుంది. ఈవేళ దాకా నిన్నటి దాకా మీరు నేను తిట్టుకుంటున్నాం, రేపు పొద్దున పవర్ కోసం ఇద్దరు కలిసిపోతున్నాం. దెన్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్? నాశనమైపోతుంది ప్రజాస్వామ్యం. సో పదవుల కోసం ఎంతకన్నా తెగిస్తే దాన్ని ఏది, ద వెరీ అపోజిషన్, ఒక ప్రతిపక్షం ఏది, దాని రోడ్ ఏది? కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. వాయస్ ఇట్స్ డెమోక్రటిక్ సిస్టమ్. కాబట్టి ఎలక్షన్స్ అనేది సంబంధం లేకుండా బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఎవరైతే మీరందరూ అనుకుంటున్నారో, ఈ మేధావులు, ఈ పండితులు, మీ పత్రికా మిత్రులు, ఈ ప్రజలు అనుకుంటున్నారో అదే నేను చెప్తున్నానండి. ప్రజాస్వామ్యం మనందరూ రక్షించుకోవాలంటే ఈ ఫిరాయింపుదారులు ఇవన్నీ ఉండకూడదు. ఈ వారసత్వ రాజకీయాలు, ఈ కుటుంబ పాలనలు, ఈ నోటికి ఊటముడైపోవడాలు, ఇలా వెళ్ళిపోతే వెరీ డెమోక్రసీ ఒక రాచకం అయిపోతుంది ఈవేళ, ఒక నియంత్రితం అయిపోతుంది ఈవేళ. సో డెమోక్రసీని కాపాడుకోవాలి అని చెప్పేదే నా ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం అండి. దట్స్ ఆల్ సార్. నా సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి, ఇబ్బంది పరిస్థితికి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే నా చిత్రాలు ఎప్పుడు కూడా ఎవరిని నేను ఒక వ్యక్తిని తీసుకోనో లేకపోతే ఒక పర్సనల్ అఫెక్షన్ మీద నేను వెళ్ళానండి. నేను ఇష్యూ మీద వెళ్తా. ఒక కళాకారుగా ప్రజాస్వామ్యం ఎలాగుంది ఈవేళ, మీరు ఒక ఆర్టికల్ రాస్తారు, వారు షూట్ చేస్తారు, వారు ఎటువంటి రాస్తారు, వారికి పాట రాస్తారు, అలాగే నేను సినిమా తీస్తున్నా, నేను స్పందిస్తున్నా ప్రజాస్వామ్యం ఎలాగైపోతుందని. ఈ మధ్యలో ఎన్నికలు చూసా, అనేక మంది మిత్రులు చెప్తుంటే విన్నా, ఇదిగో ఓటుకి ఇంత మందు, బిర్యానీలు, నువ్వు ఓటుకి మీరు నమ్మండి 2000, 3000, 4000, 5000 కూడా ఇవ్వాలంటున్నారంటే ఏడుపు వస్తుంది నిజంగా. 10 ఓట్లు ఉంటే ఒక ఇంట్లో ఏసీ మిషన్ బిగిస్తున్నారట, మా ఫ్రెండ్ చెప్పాడు. అక్కడ 10 ఓట్లు ఉంటే ఇంటికి ఏసీ మిషన్ బిగించేస్తున్నారట. సో ప్రజలు కూడా ఈ డబ్బు మీ సొంతదా, మీ అబ్బ సొత్తా, మా దగ్గర చెప్పారు, మాకు ఇవ్వడానికి ఏంటి అని ఈవేళ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఈవేళ. సో ముఖ్యంగా సినిమాలో ఏం చెప్పారంటే ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ, ఓ ప్రియమైన ప్రజలారా,
తాత్కాలిక అవసరాల కోసం మనం ఓటు నమ్ముకోవద్దు. శాశ్వత ప్రాతిపదిక మీద శాశ్వతంగా మనం బాగుండాలి. ఏ ప్రభుత్వం వచ్చి, ఏ నాయకులు వచ్చి మనల్ని అభివృద్ధి చేస్తారో, మనం అభివృద్ధి చేస్తారో, అదిగో అటువంటి గవర్నమెంట్ ఎన్నుకోండి, అటువంటి నాయకులు ఎన్నుకోండి. శాశ్వత ప్రయోజనాల కోసం ఓటు నమ్ముకోవద్దు ప్లీజ్ అని చెబుతూ, అన్నిటిని మించి నాయకులు అనేవాళ్ళు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఏ నాయకులు కూడా ఇదిగో మీరు ఓటేయండి, మేము డబ్బులు ఇస్తాం అని అన్నారో వాళ్ళ నాయకులు కాదు. దేర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. రాజకీయ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. మరి 50 కోట్లు 100 కోట్లు పెట్టి టికెట్లు కొని ప్రచారం చేసుకుని రేపు పొద్దున వాళ్ళు నెగ్గిన తర్వాత వాళ్ళు 100 కోట్లకి 200 కోట్లు 200 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారా? ప్రజలు సేవ చేయడం కృషి చేస్తారండి. ప్రజలు సేవ చేయడం చూడరు. దాని రాజకీయం ఏమైపోయింది? ప్రజలు సేవ చేసే రాజకీయం వేళ ఒక బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ కాకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పిందే ఈ చిత్రం అండి. ఎస్ ప్లీజ్. ధన్యవాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే రాజిక వర రాజిక వర రాజిక వర రాజిక అరే అఖిలపురం రాజిక అమలాపురం రాజిక. అరే పుడుతొక్కడి చేస్తే 2 రాజిక వర రాజిక ఎత్తర ఎత్తర బహుజనుల జెండా రాజిక వర రాజిక. థ్యాంక్ యూ. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe Please subscribe to Mirror TV. To Mirror TV. to Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. హాయ్ దిస్ ఇస్ అలు శిరీష్. యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you.